హైదరాబాద్ ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోంది. గడప దాటి గమ్యం చేరాలనే ఆలోచనే టెన్షన్కు గురి చేస్తోంది. రోడ్ ఎక్కితే చాలు జనాలు చుక్కలు చూపిస్తున్నారు. నిమిషాల్లో ముగియాల్సిన ప్రయాణం గంటల్లోకి మారడంతో విసిగి వేసారిపోతున్నారు. విలువైన సమయం రోడ్లపైనే గడిచిపోతోందని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ పాలన వైఫల్యాన్ని తలుచుకుని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు మొదటికొచ్చాయి. కాంగ్రెస్ సర్కార్ పట్టణతనంతో ట్రాఫిక్ సమస్య రెట్టింపైంది. గంటల కొద్దీ సమయం రోడ్ల మీదనే గడిచిపోతుంది. నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యం కాస్త గంటల్లోకి మారింది. దీంతో హైదరాబాదీల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఓవైపు పని ఒత్తిడి, మరోవైపు కుటుంబ బాధ్యతలతో సతమతమవుతున్న సగటు నగర జీవికి ట్రాఫిక్ కొరకరాని కొయ్యలా మారింది. హైదరాబాద్ విశ్వనగరంగా ఖ్యాతి పొంది అనేక మందికి బతుకు తెరువు చూపుతుంది. నగరం దినదినాభివృద్ధి చెంది ఎక్కడికక్కడ విస్తరిస్తోంది. దేశ విదేశాల చూపు అంతా ఇప్పుడు మహానగరం పైనే ఉంది. ఈ క్రమంలో పెరుగుతున్న నగర జనాభాకు తగ్గట్టుగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మౌలిక సౌకర్యాలు కల్పించింది. నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ముందు చూపుతో SRDP కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్లను విస్తరించడంతో పాటు నూతన ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, లింక్ రోడ్లు, స్కైవాక్లు నిర్మించారు. ట్రాఫిక్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీస్, GHMC అధికారులను సమన్వయం చేసింది నాటి ప్రభుత్వం. దీంతో ఎక్కడా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తలేదు. నగర జీవి సాఫీగా తమ గమ్య స్థానాలకు చేరుకునేవాడు. అయితే ఇప్పుడు ఇదంతా గాడి తప్పింది. రేవంత్ సర్కార్ సమన్వయ లోపంతో ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారింది. చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకుముందు కూడా ఇప్పటికీ అసలు హైదరాబాద్ అనేది రద్దీ ఉండదు. కాకపోతే ఇంతకుముందు అనేది ఈ రద్దీ అనేది మాకు ఇంత ప్రాబ్లం అనేది లేదు. అంతకుముందు గవర్నమెంట్ స్కైవేలు, అండర్ పాస్లు అవన్నీ నిర్మించింది. కానీ అయినా కూడా ఈ ప్రభుత్వం మరి ఎందుకో వాటిని వినియోగించుకోవడం లేదా, అసలు ఫెయిల్యూర్ అనేది ఎక్కడున్నది అర్థం అవ్వట్లేదు. మాకు గత 3-4 నెలల నుంచి ఈ ప్రాబ్లం అనేది చాలా బాగా ఉంది ఈ రద్దీ కారణంగా. కావున మీరు గవర్నమెంట్ త్వరగా స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి. अभी ट्रैफिक बहुत है सर, पहले उतना ट्रैफिक नहीं था. अभी तो जब से बैठा CM, नया CM, जब से तो और बेकार होगा साहब. हम लोग का कारोबार भी बेकार होगा, ट्रैफिक भी बहुत होगा साहब. हर जगह जगह खोद के डाल दे रहे सर. उससे पहले मैं 7-8 मिनट बहुत होगा, 10 मिनट में आता था साहब मैं. अभी आधे को आधा बहुत जी बहुत जाम होगा नहीं साहब. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రోత పుట్టిస్తోంది. ఎటు చూసినా గంటల ప్రయాణం నగరవాసికి చిరెత్తిస్తోంది. బయటకు వెళ్తామంటేనే జనాలు జంకుతున్నారు. ముందుకు కదలని ట్రాఫిక్ ను తలుచుకొని పనులను సైతం వాయిదా వేసుకుంటున్నారు. ఆఫీస్ అవర్స్ లో అయితే పరిస్థితి మాటల్లో చెప్పలేం. సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ రూట్, కోటి రూట్, ఖైరతాబాద్ జంక్షన్, కూకట్పల్లి జంక్షన్, దిల్సుఖ్ నగర్ తదితర ప్రధాన రోడ్లన్నీ ఫుల్ జామ్ అవుతున్నాయి. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ తో జనాలు పరేషాన్ అవుతున్నారు. ఒక్కో సిగ్నల్ దాటాలంటే నిమిషాల కొద్దీ సమయం పడుతుందని ఫైర్ అవుతున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రజలు మండిపడుతున్నారు. ట్రాఫిక్ ఏంటంటే ఉదయం నేను బయలుదేరి పంజాగుట్ నుంచి బయలుదేరి మియాపూర్ వెళ్తాను, రోజు ఎవ్రీడే వెళ్తాను. ఇంతకు ముందు అయితే మాకు మినిమం 40 మినిట్స్ లోపల వెళ్ళిపోయేటోళ్ళము. ఇప్పుడు మినిమం 1.5 అవర్ పడుతుంది. ఇక సాయంత్రం అయితే ఇక ఆ నరకం వర్ణాతీతం. చాలా ఈ జంక్షన్ల వద్ద చాలా ఇబ్బందిగా ఉంది మాకు. వాహన చౌదకులందరికీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. జంక్షన్ల వద్ద కొంచెం ట్రాఫిక్ నియంత్రించినట్లయితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి దీని గురించి ప్రభుత్వం స్పందించి సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని చొరవ తీసుకొని ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రణను చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంతకుముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు కొన్ని వేల కోట్లు పెట్టి మన ఈ ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ హైదరాబాద్ మొత్తం ఎంతో అభివృద్ధి చేసాడు. మరి ఇప్పుడు గుప్పు మేస్త్రి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మహాలక్ష్మి అనే పథకం ఒకటి తెచ్చి మరి మహిళలకు ఫ్రీ పెట్టి మరి మొగళ్ళు ఓట్లేదా, మరి మొగళ్ళకి ఎందుకు ఇంత అన్యాయం చేస్తుడు, మొగళ్ళు డబ్బులు పెట్టుకొని మరి నిలబడి మేము డ్యూటీలో పోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. బస్సులు ఏడబడితే ఆడ ఆపుతున్నారు. మొగళ్ళ సీట్లలో కూడా ఆడోళ్ళు కూర్చొని మొగళ్ళ సీట్లు లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ సమస్య కూడా బాగా ఇబ్బంది జరుగుతుంది. మరి అయిన ఫ్లైఓవర్లను కూడా
ఓపెనింగ్ నోచుకోకుండా ఉన్నది. మరి గుంపు మేస్త్రి మరి రాబోయే కాలంలో ప్రజలకు ఏం చేశాడు, ప్రజల యొక్క చూస్తూ ఉన్నారు. మరి ప్రజలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు, రోడ్లు కానీ ట్రాఫిక్ కానీ అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. మరి ప్రజలకు ముందు ఇప్పటికీ అర్థమైంది, ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థమైతే లేదు. కావున ప్రజలు అందరూ ఆలోచించాలని కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ సర్కార్ ప్రకటనలన్నీ పేపర్లకే పరిమితం అవుతున్నాయి. తన కాన్వాయ్ వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకూడదంటూ సీఎం రేవంత్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒట్టి బక్వాస్ అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు. సీఎంతో పాటు కాంగ్రెస్ నేతలెవరు వెళ్లినా ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారు అని మండిపడుతున్నారు. ప్రయాణికుల కష్టాలను ఈ ప్రభుత్వంలో పట్టించుకునే వారే లేరని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో వ్యవహరించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కరోనా సమయంలోనూ రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం చేపట్టిందంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరిస్తుందని ఫైర్ అవుతున్నారు. ఇక్కడ మెయిన్ నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, ఇబ్రహీంపట్నం ఇటు సైడ్ నుండి ఎక్కడి నుండైనా వచ్చే వాళ్ళకి ఎంట్రన్స్ ఎల్బీ నగర్ అండి. ఇక్కడ మెయిన్ ట్రాఫిక్ సమస్య గురించి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నో కోట్లు ఫండింగ్ చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేసింది. ప్రస్తుత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 420 హామీలతో సక్సెస్ అవుతాయో కావో వాళ్ళకే తెలియదు. లేదా అధికారంలోకి వస్తామా రామా అన్న నమ్మకం లేక బ్లైండ్గా ఇచ్చేసిన హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వాటిని డెవలప్ చేయడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ట్రాఫిక్ యాంక్సెస్ కోసం ఇక్కడ మెయింటైన్ చేయట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ దయచేసి గవర్నమెంట్ ప్రస్తుత గవర్నమెంట్ పొత్తులుగా కాకుండా జనాలకి ఉపయోగపడేటట్టు ప్రయత్నిస్తే బాగుంటుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులను సమన్వయం చేసి ఈ సమస్యకు చెక్ పెట్టాలంటున్నారు.